బాధ్యతలు తీసుకున్నా. నిజంగా చెప్పాలంటే ఇవి పక్క నిమిషం ఫ్యాన్లు లేవు, ఏసీలే ఉన్నాయి, ఫ్యాన్లు తీసేసాం, పక్కన పెట్టేశాం. ఇది ఒక్క నిమిషం అంటే నాకు ఒకటే అనిపించింది. పిఠాపురం నేను హైదరాబాద్ లో కూర్చున్నా. అందరూ అనుకుంటున్నారు కదా రిజల్ట్స్ వచ్చిన రోజున నేను ఏం చేస్తుంటానని. రిజల్ట్స్ రోజున నేను ఏం చేస్తాను 2014 సంగతి చెప్తా, 2019 సంగతి చెప్తా, 2024 ఎన్నికలు. మాట్లాడనివ్వండి, మీరు ఉండండి, మాట్లాడనివ్వండి. ఫస్ట్ మీరు ఆగండి. ఇది ప్రెస్ మీటా బాబు? ప్రెస్ మీటా ఇది? ప్రెస్ మీట్ లా మాట్లాడద్దు. మాట్లాడుతున్నాం కదా, సభా సంస్కారమేనా అది? వినాలి, అలా కుదరదు. విను అలా కుదరదు. సభా సంస్కారం కాదు అది, సభా సంస్కారం కాదు. వినాలి మాట. ఏది సభకి, ఏది సభ? వినండి ఒక నిమిషం. ఏది సభ, ఏది అభినందన సభ? అది మాట్లాడకపోతే ఎట్లా? అది వినిపించకపోతే ఎట్లా? ఏదైనా కానీ, ఎవరైనా కానీ, ఏ పార్టీ అని కాదు, ఏ పార్టీ అని కాదు, దేనికి ఆవేశాలు? దేనికి కృతజ్ఞతలు? వినండి బాబు ఒక నిమిషం. బాబా ఆగండి. ఇది ముందస్తుగా కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాం. సమస్య ఏమైపోయిందంటే పవన్ కళ్యాణ్ అనగానే అందరికీ అలుసు చులకన అయిపోయింది. చెప్తున్నా అంటే వీళ్ళకి ఎలాంటి వాళ్ళు కావాలంటే జగన్ లాంటి నాయకుడు రైట్ అనిపిస్తాడు. ఒకసారి ఇంటర్వ్యూలు ఇవ్వడం, మాట్లాడితే కొడతాడు, బెదిరిస్తాడు. వాళ్ళ దగ్గర భయంగా ఉంటారు, వాళ్ళ దగ్గర బలంగా ఉంటారు. ఇట్లా చేతులు కట్టుకుని కూర్చుంటారు. మనం ప్రేమగా ఉంటాం కదా, గుండె విప్పి మాట్లాడతాం కదా, అందుకని చులకన. అందుకని దయచేసి అందరూ కూడా, నేను చాలా గట్టి అని గుర్తుపెట్టుకోండి. భయాలు లేవు నాకు. ఎంత మొండివాణ్ణో, ఎంత పట్టు పడితే వదలను గుర్తుపెట్టుకోండి. అందుకని నాతో మాట్లాడేటప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడాను. గుండెల్లో పెట్టుకొని మర్యాద ఇస్తాను, గుండెల్లో పెట్టుకొని. నియమాలు పాటిస్తాం, ప్రోటోకాల్స్ పాటిస్తాం. కానీ అలుసుగా తీసుకుంటే మటుకు నేను అంత తేలిగ్గా తీసుకోను. ఎందుకంటే నేను ఒక వ్యవస్థని నడపాల్సిన వాడిని. ఒక వ్యవస్థను నడపాల్సిన కొన్నిసార్లు నేను గట్టిగా ఉండక తప్పదు. నాకు ఇష్టం ఉందా లేదా అని కాదు, గట్టిగా ఉండక తప్పదు. నేను మీకు మాట ఇచ్చాను, లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉంటుందని చెప్పాను. ఆయన చెప్పిన బాధ నాకు అర్థమవుతా ఉంది. అట్రాసిటీ కేసుల గురించి ఏమంటారని. అది ఖచ్చితంగా అది ఉమ్మడి మనకి తెలుగుదేశం నాయకులు ఇచ్చిన ప్రణాళిక. అది కూటమి తీసుకుంది, ఖచ్చితంగా చేస్తాం అది. కానీ ఇది ఆ సందర్భం కాదు. ఇది జనవాణి కార్యక్రమం కాదు, ఇది మాట్లాడటానికి. ఇది ఆత్మీయ సభ. ఇది ఆత్మీయ సభని ఆత్మీయ సభగానే మాట్లాడుకుందాం. మీకు ఎందుకు ఇక్కడికి ఆసీనులయ్యానంటే, మీ అందరూ ఇక్కడ ఆసీనులైనందుకు గుండెల లోతుల నుంచి మీకు చెప్తున్నాను. మీరే కనుక లేకపోతే పిఠాపురం ప్రజలు, పిఠాపురం జనసేన నాయకులు, పిఠాపురం ప్రజలు, మనకి కూటమి నాయకులు బలంగా కనుక నిలబడకుండా, ఒక్క ఏకపక్షాన మనం బలంగా పోరాటం చేయకుండా ఉండుంటే ఈరోజు రాష్ట్రం రిజల్ట్స్ ఫలితాలు వేరేలాగా ఉండే. మీరు ఇచ్చారు బలం. నేను ఒకటే అనుకున్నా, గెలిస్తే నన్ను పిఠాపురం గెలిపించాలి. లేదు అంటే నేను ఒకటే అనుకున్నా, పాలిటిక్స్ నుంచి వెళ్ళడానికి కాదు, నేను మటుకు కూర్చోబెట్టి ఆల్మోస్ట్ ఒక బలమైన, ఇంకా ఎప్పుడు పోటీ చేస్తాను లేదు నాకు తెలియదు, ఆ స్థాయికి వచ్చేసాను. నేనేంటంటే పోటీ చేయడానికి, పదవులు అనిపించడానికి నేనేమనుకున్నానంటే,
నా దేశం నాకు దేశభక్తినిచ్చింది, నా సమాజం నాకు బాధ్యతనిచ్చింది. నేను దీనికోసం పని చేస్తా. నాకు అవసరం లేదు ఇవన్నీ, కానీ తిట్లు తింటా. ఎందుకంటే నా దేశం మీద నాకు అంత పిచ్చి. నాకు నా బాధ్యత. మన సభలో మీరు చూశారు, అసెంబ్లీలో ఏం మాట్లాడాను నేను నా పార్టీ గురించి మాట్లాడలా. ఏ నేల అయితే, ఎవరి బలిదానం మీదైతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందో పొట్టి శ్రీరాములు గారికి ఆయన గుర్తు తెచ్చుకునే మాట్లాడాను. రిజల్ట్స్ వస్తా ఉన్నాయి. మీరు మాట్లాడుతున్న మైక్ ఇచ్చానా? కొంచెం మీరు రైట్ సైడ్ దయచేసి కొంచెం మీరు మౌనం పాటించు. ఎందుకంటే మీరు మాట్లాడుకునే కడిగితే మైక్ ఇస్తాను, నేను కూడా వింటున్నా. మైక్ పంపించాడు ఏనండి. నువ్వు కోపడు, నువ్వు శాంతించి చెప్తా నా మాట. ఎంతసేపు గొడవలు పడతాం, ఎంతసేపు తిట్టుకుంటాం, ఎంతసేపు కొట్లాడుకుంటాం. అరే ప్రేమగా ఉండదు కొంతసేపు. 2024లో మొన్న ఎన్నికలప్పుడు నేను ఆలోచిస్తున్నాను, రిజల్ట్స్ చూడాలా వద్దా, నాకు పిఠాపురం నన్ను గెలిపిస్తా లేదా, ఓకే ఏం లేదు నేను అనుకుంటున్నా. ఓడిపోయినప్పుడు నేను ఆ రోజు టీవీలు చూడలే. నేను ఒకటే పెట్టుకున్నా, నిజంగా ఇరిటేట్ చేస్తున్నాం ఇక్కడ. ప్లీజ్ మీరు దయచేసి మీరే, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ, ఐ రిక్వెస్ట్ యూ, ఎయిదర్ యూ స్టే ఆర్ లీవ్. మీరే తప్పది మాట్లాడద్దు. ఎవరో తెలియదు నాకు. అక్కడ బయటికి వెళ్ళిపోండి ప్లీజ్. తప్పది. ఎవరు అక్కడ కింద పంపించేయండి బయటికి. ప్లీజ్ సెండ్ దెమ్ అవుట్. ఓకే వదిలేండి. నేను ఉన్నాను కదా, నేను సాగండి. ఓకే దయచేసి కూర్చోండి. ఓకే దయచేసి కూర్చోండి. ఏదర్ యూ మెయింటైన్ సైలెన్స్ ఆర్ ప్లీజ్. ఓకే అమ్మా దయచేసి. ఓకే వదిలేండి. 2020 నాకు రిజల్ట్స్ టీవీలో చూడాలా లేదా నేను కూర్చొని ఆలోచిస్తా ఉన్నా. నాకేమనిపించిందంటే కూటమి అఖండ మెజారిటీతో గెలవబోతున్నది నాకు అర్థమైంది, నాకు తెలుసు. నేనన్నా నేను ఏమి టీవీ చూడను, నేను ఒక్కడిని కూర్చున్నా, ఏదో పుస్తకం చదువుకుంటా ఉన్నా. ఎవరన్నా సరే వచ్చి నాకు చెప్పండి, మనం కూటమి గెలిచింది, జనసేన మొత్తం అన్ని స్థానాలు గెలిచింది, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచాడు. ఈరోజు ఇది చెప్పండి. నేను చూడలా. ఎందుకు చూడలేదంటే నేను నా మనసుకి ఎట్లాంటి సంకేతాలను పంపదలుచుకోలే, టెన్షన్ పడదలుచుకోలే. నాకు అనిపించింది నా కర్మ నేను బాగా చేశాను, నా బాధ్యత నేను సరిగ్గా నిర్వర్తించా, వెనకడుగు ఇలా నిలబడ్డా.